రేవంత్ రెడ్డి సర్కార్ ఏమని చెప్పిందంటే ప్రతి ఒక్క జిల్లాకి ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తా అని చెప్పింది. ఏది ఇంటర్నేషనల్ స్కూల్ పోతే పోనీ కానీ ఉన్న స్కూళ్ళని కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మూసివేయబడ్డాయి. కనీసం ఒక పాఠశాలలో స్కావెంజర్ లేరు, అటెండర్ లేరు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చక్కగా లేవు. ఏంది అని మేము అడిగితే కేవలం ఇలా అరెస్టులకు కొర్ర గుంజుకచ్చులు మీ అందరూ కూడా తెలుసు. అంటే కేవలం పోలీసు వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిళ్ళు. అదేవిధంగా డిఈఓ మేము నిన్ననే ఆర్జేడీ గారిని కలవడం జరిగింది. ఇదే హన్మకొండ ఆఫీస్లో డిఈఓ ఏకశిల పాఠశాలను సీజ్ చేస్తే ఎంబడే తెల్లారి మరునాడు ఆ పాఠశాలను ఓపెన్ చేసి బుక్కులు యూనిఫామ్ యథావిధిగా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అదేంటి అని డిఓ గారిని ఫోన్ చేసి అడిగితే నేనే అమ్ముకోమని చెప్పిన అని అంటుండు. ఈ హన్మకొండ డిఈఓ ఎట్లున్నాడంటే కేవలం ఆయన తీసుకునే లంచంతోనే ఇక్కడ ఉన్న హన్మకొండ సిటీలో ఉన్న అన్ని పాఠశాలల్లో మంచిగా వాళ్ళు వాడుకునే బాత్రూమ్లు కట్టియచ్చు. అన్ని లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాడు ఈ హన్మకొండ డిఈఓ ఎంఈఓ. మేము అడిగితే నేనే అమ్ముకోమని చెప్పిన అంటూ మాటలు మారుస్తున్నాడు డిఓ. నా దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆడియోతో సహా ఉన్నాయి. కేవలం ఈ రాష్ట్రంలో అదేవిధంగా 25,000కు పైగా ఉపాధ్యాయుల ఖాళీలు పోస్టులు భర్తీగా ఉన్నాయి. వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా ఏబీవీపీ ఫైట్ చేస్తున్నది. అదేవిధంగా దీనికోసం పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. కేవలం వత్తాసు పలుకుతూ ఈ రాష్ట్రంలో వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే నీ డిఓ ఆఫీసులు అయితే నీ ఎమ్మెల్యే ఆఫీసులో నీ మంత్రుల ఆఫీసు ముట్టడిస్తామని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.